రాజకీయాల్లో విచిత్రమైనటువంటి సిచ్యువేషన్స్ నడుస్తూ ఉంటాయి. ప్రజలు అల్టిమేట్‌గా ప్రజల్లోని కొన్ని వర్గాలు రాజకీయాల్లో జరిగే విచిత్రమైనటువంటి పరిస్థితులకి లేదా వీళ్ళ కక్ష సాధింపు చర్యలకి బాధితులవుతూ ఉంటారు. గతంలో జన్మభూమి కమిటీలను పెట్టి వాళ్ళకి కావాల్సిన వాళ్ళని అందులో రిక్రూట్ చేసుకున్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఆయన ఓడిపోయిన తర్వాత అలా రిక్రూట్ అయిన వాళ్ళందరికీ షాక్ ఇస్తూ జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ పీకి పాడేశారు. జన్మభూమి కమిటీల మీద అనేక రకాల ఆరోపణలు కూడా ఉన్నాయి. సో మొత్తం ఆ వ్యవస్థనే రద్దు చేసేసి వాలంటీర్ వ్యవస్థ అనేది తీసుకొచ్చి వీళ్ళు పేర్లు చాలా గొప్పగా పెడతారు. కానీ లోపలంతా వీళ్ళు మనుషుల్ని పెట్టుకుంటారు. అటు చంద్రబాబు అయినా ఇటు జగన్ అయినా. సో వైసీపీకి పనిచేసే వాళ్ళని వైసీపీ అభిమానుల్ని సింపథైజర్స్ అంటాం. సాఫ్ట్ కార్నర్ ఉంటుంది వాళ్ళు. సో 95% మంది వాళ్ళనే పెట్టారు వాలంటీర్ల కింద. గతంలో చంద్రబాబు నాయుడు కూడా 95% మంది ఈ జన్మభూమి కమిటీల్లో వాళ్ళ టీడీపీ వాళ్ళని పెట్టుకున్నారు. ఇటు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైసీపీ వాళ్ళని పెట్టుకున్నారు. సో ఈ పరిస్థితుల నేపథ్యంలో వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలి అని చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంది కూటమి ప్రభుత్వం మీద. ఎందువల్ల అంటే చాలా సింపుల్. వైసీపీకి సంబంధించిన కార్యకర్తలను అందులో పెట్టుకున్నారు. వాళ్ళు జగన్ అన్నకే ప్రాణం ఇచ్చేటువంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు కాబట్టి రేపొద్దున వాళ్ళని కంటిన్యూ చేస్తే మనకే డేంజర్ అవుతుంది. మీరు ఏ వ్యవస్థ అయినా కంటిన్యూ చేసుకోండి, వాలంటరీ వ్యవస్థ రద్దు చేస్తే మనల్ని మనమే ఓడించుకునే వాళ్ళు అవుతాం అనేటువంటి ప్రెషర్ చంద్రబాబు మీద కింద స్థాయి కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తల నుంచి పై స్థాయి వరకు ఉంది. మరి ఏం చేయాలి? ఈ వ్యవస్థను రద్దు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. రీసెంట్గా ఒక మంత్రి కూడా ఈ వ్యవస్థ రద్దు అవుతుంది అన్నట్టుగానే ఆయన మాట్లాడడం జరిగింది. సో దీని మీద ఏం చేయాలి? మరి వ్యవస్థే రద్దు అవ్వడం అంటే మరి మా పరిస్థితి ఏంటి అని పొలవమని వీళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి పులివెందుల్లో ఉంటాయి. ఆయన పులివెందులు, బెంగళూరు ఉంటే బెంగళూరు, ఆయన తాడేపల్లి వచ్చాక వరకు వెయిట్ చేసి తాడేపల్లి అయినా సరే వెళ్ళి కలవటానికి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళంతా కూడా వైసీపీ కార్యకర్తలు అనండి, లేకపోతే వైసీపీ సింపథైజర్స్ అనండి, ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి టైంలోనే రిక్రూట్ అయిన వాళ్ళు కాబట్టి మీరే ఏదో ఒకటి లీగల్‌గా మా కోసం పోరాటం చేయండి. మా బతుకులు ఇట్లా అన్యాయం అయిపోయాయి. మీరు తక్కువ ఇచ్చినా సరే మేము జాయిన్ అయ్యాము అనేటువంటి అంశంతో వాళ్ళు రావాలి. అయితే మరి వాలంటీర్లకి 10,000 వరకు జీతాన్ని పెంచుతామని చంద్రబాబు నాయుడు ఎలక్షన్ హామీగా ఇచ్చారు. ఆ హామీని తుంగలో తొక్కుతారా అనేది కూడా ప్రశ్న. సో మళ్ళీ ఆయన యూ టర్న్ తీసుకున్నారనో, ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చట్లేదు అనేటువంటి మాట గనక బయటకొస్తే మళ్ళీ డేంజర్ సిట్యుయేషన్ ఆ ప్రభుత్వానికి రావచ్చు, కూటమి ప్రభుత్వానికి. కాబట్టి ఆయనంత బ్లైండ్‌గా వాలంటీర్ వ్యవస్థను రద్దు కూడా చేస్తారని చెప్పలేం. కానీ మంత్రులు మాత్రం అసలు ఇష్టపడట్లే. ఇందాక చెప్పినట్టు లోవర్ నుంచి అప్పర్ క్యాడర్ దాకా ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ అందరూ కూడా ఈ వాలంటీర్ వ్యవస్థను ఒక థ్రెట్‌గా చూస్తున్నారు. కాబట్టి ఎట్లా వీళ్ళని డీల్ చేయడం ఎట్లా? వీళ్ళతో మాట్లాడడం ఎట్లా? ఎలాగ వ్యవహారం నడపాలి అనే దాని మీద మీనమేషాలు లెక్క పెడుతున్నారు. సో ఏం జరుగుతుందో చూడాలి.